వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పై యుద్ధానికి మేం సిద్ధం. నాంపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న రాయలసీమ యూనివర్సిటీ. చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆగ్రహం. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. 9,27,580 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. పదేళ్ల బాలికను వాతలు పెట్టి హింసించిన మహిళా పైలట్ కు దేహశుద్ధి చేసిన చిన్నారి బంధువులు, స్థానికులు. బీఆర్ఎస్ పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలుపెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నారు. 2 పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. ఆ తర్వాత అక్కడ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2 పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుడితో ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్ లో కూర్చొని అణుచివేస్తారా అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని, 2 పడక గదులు ఇల్లు వారికి ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ పై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదని, బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద తనను అడ్డుకున్నారని, పలువురు నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా ఆందోళన కాదని చెప్పినా పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్లే ఇవాళ వ్యవహరిస్తారా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాయలసీమ యూనివర్సిటీ చెలగాటమాడుతోందని నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. మీడియాతో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో 2, 4, 6 సెమిస్టర్ల ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నారు. గతంలో జంబ్లింగ్ విధానం ఉన్న చాగలమర్రి పట్టణంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉండేదని తెలిపారు. ఈ సంవత్సరం జంబ్లింగ్ విధానం తీసివేసి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలుగడ్డ పట్టణంలో ఎగ్జామ్ సెంటర్ వేశారని వాపోతున్నారు. చాగలమర్రికి పల్లెటూరులో నుంచి రావడానికే తమకు సుమారు 15 నుంచి 20 కిలోమీటర్లు పడుతుందని అన్నారు. తమకు బస్సు సౌకర్యం, ఆటోల సౌకర్యం లేదని, దీనివల్ల తాము రావడానికి ఇబ్బంది ఉంటుందని యూనివర్సిటీ వారిని వేడుకున్నామని తెలిపారు. యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ తమ అవస్థలను దృష్టిలో ఉంచుకొని చాగలమర్రి పట్టణంలో ఏదో ఒక చోట సెంటర్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం హాల్ టికెట్స్ లో ఆలగడ్డ సెంటర్ ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీ డౌన్ డౌన్, రాయలసీమ యూనివర్సిటీ డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఏమంతా అన్యాయం చేసినామని మమ్మల్ని యూనివర్సిటీ వాళ్ళు ఇంత దారుణంగా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇదే సెంటర్లో ఉంటామనేసి ఇక్కడ రాద్దామనేసి ఉన్నాం. కానీ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి మేము ఆల్రెడీ ఒకసారి చేరవేసినాం. ఇది కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు, మేము మాత్రమే అనుకొని చేసినాము. కానీ యూనివర్సిటీ వారు కక్ష కట్టి మమ్మల్ని ఈ విధంగా చేసినారు. రేపు మేము ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ ఇప్పుడు ఇంతతోనే మా లైఫ్ ఏమైనా స్టాప్ కావాలన్నా చెప్పండి. యూనివర్సిటీ వాళ్ళు మాకు సలహా కూడా ఇచ్చినారు, చాగలమర్రిలోనే వేస్తాము, అక్కడే మీకు ఇస్తాము సెంటర్ అనేసి. మళ్ళీ ఆళ్ళగడ్డ ఎందుకు వేసినారు? మాకు ఇదేనా వాళ్ళు ఇచ్చిన సలహా? కక్ష కట్టినారు సార్ మీరు. వేరే పల్లెటూర్ల నుంచి మా ఫాదర్స్ అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఎప్పుడో సార్ అని ఎప్పుడో ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి సార్ మేము.
మేము 7:30కి అలా మూవ్ అయినా కూడా మేము 8:30లో కూడా వెళ్ళలేము కాలేజ్కి. సెంటర్ ఎట్లా మళ్ళీ తెలుసుకొని మరి ఎగ్జామ్స్ రాయాలంటే చాలా కష్టము. బస్సెస్ కూడా లేదు ఇక్కడ. ఏ ఊరు నుంచి పెట్టినారు అక్కడ? ఆలగడ్డ. ఏ ఊరు నుంచి? ఈ ఇయర్ నుంచేనా? ఈ ఇయర్ నుంచి. ఈ సెమ్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఒకవేళ పల్లెల నుండి రావాలంటే మినిమం ఛార్జ్ ఎంత లేదన్నా 150 పడుతుంది. పల్లెల నుండి రావాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డైలీ 150 పెట్టుకొని రావాలంటే 6 days ఎగ్జామ్ ఉంటాయి. 60 into 150 వేసుకునే అమౌంట్ ప్రతి ఒక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి పర్ డే 150 పెట్టాలంటే ఫ్యామిలీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏ ఫ్యామిలీ 150 పెట్టుకోవాలని ఇబ్బంది. అందులో లేడీస్కి అయితే నైట్ బస్సులో ఎక్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఆ టైంకి వాళ్ళు వస్తున్నారా రాలేదా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ నుండి వెళ్ళాలా రావాలంటే ఎగ్జామ్స్కి మాకు లేట్ అవుతుంది. దయచేసి యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్ళి మాకు సెల్ఫ్ సెంటర్ అనే కావాలి. చాలా మంది స్థిరంగా ఒక సెంటర్ కావాలని కోరుకుంటున్నాము. పెద్దొంగ్లి నుంచి ఆలగడ్డ పోవాలంటే మినిమం 45 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది సార్. అక్కడి నుంచి మళ్ళీ రానికి 45 కిలోమీటర్లు అంటే మేము పోయాలకి 6-7 టైం అవుతుంది. ఛార్జీలు కూడా ఎక్కువ అవుతాయి సార్. మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళ పిల్లలు. మమ్మల్ని దయించి మా సెంటర్ చాగలమర్రిలోనే ఎక్కడన్నా వేయండి. సెల్ఫ్ సెంటర్ అయితే ఎక్కడన్నా వేసుకోండి మీరు. మేము అక్కడికి వెళ్ళి రాస్తాం కానీ మాకు వేరే చోట వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి రాసే సెంటర్ వద్దు సార్. మాకు మా వాళ్ళు పెట్టలేరు. మినిమం 100 రూపాయలు వేసుకునే సప్లిమెంటర్తో కలిపి 1000 రూపాయలు దానికి వస్తుంది. ఒక 6 days 1000 రూపాయలు మేము 1000 రూపాయలు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడుండే పరిస్థితి అయితే 1000 రూపాయలు పెట్టాలంటే కుదరదు. మాకు యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్ళి మాకు సెల్ఫ్ సెంటర్ అవసరం లేదు. చాలా ఒక స్థిరంగా ఒక సెంటర్ కావాలా మాకు. మేము ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా లేదా సార్? ఒక కాలేజ్ అంతా కలిపి ఒక స్టూడెంట్స్ కలిపి చేస్తున్నారంటే అదొక విద్యా దీవెన వసతి దీవెన వస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ జాయిన్ అయ్యి మరి ఇక్కడ చదువుతున్నాము డిగ్రీ. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా సెంటర్ మీద దూరం. ఇదేం పల్లె కాదన్నా, మండలం ఇది ఒక మండలానికి ఒక స్థిరంగా సెంటర్ లేదంటే సిగ్గుచేటు. మండలానికి ఒక మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ ఒక సెంటర్ లేకుండా వేరే ఊరికి వెళ్ళి రాస్తున్నామంటే అది ఒక సిగ్గుచేటు. యూనివర్సిటీకి సిగ్గుచేటు అది. అసలు ఇవి చేంజ్ చేస్తూనే ఉన్నారు. బాయ్స్ స్కూల్ పెట్టారు, కస్తూర్బా పెట్టారు, అలా ఎన్నో సెంటర్స్ చేంజ్ చేశారు. చేస్తే చేయండి అని ఇదే ఊర్లో ఉంటే రాసుకుందామని అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆలగడ్డ అనే విధంగా చెప్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్లు సెంటర్స్ చేంజ్ చేస్తే మేము కూడా పిల్లలమే కదండి, మా భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించాలి కదండి ఒక్కసారన్నా. అన్నా నేను సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ నా ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడనే రాసిన, సెకండ్ సెమిస్టర్ కస్తూరిబా రాసిన, థర్డ్ సెమిస్టర్ బాయ్స్ స్కూల్లో రాసిన, ఇప్పుడు 4th సెమిస్టర్ కేవీ సుబ్బారెడ్డికి పోతానా. ఇప్పుడు ప్రతి ఒక్క సెమ్కి నేను సెంటర్ మాడాల్సిందేనా? మేము ఇక్కడ టికెట్ వచ్చినా కూడా సెంటర్ మారుస్తున్నారు. కొంతమందికి తెలుసా హాల్ టికెట్లు వచ్చే లోపు సెంటర్ ఇది అని, మాకు తెలియకుండా ఉంది. హాల్ టికెట్ వచ్చినాక చూసుకుంటాం సెంటర్ ఇది అని. మా మీదనే యూనివర్సిటీ ఎందుకు అంత కక్ష కట్టింది? అది పర్టికులర్ గా మా ఎస్విడిసి కాలేజ్ మీదనే ఎందుకు? మా కాలేజీ చాలా ఊర్లలో వాళ్ళ కాలేజీలో వాళ్ళ సెంటర్ లో పడుతున్నాయి. సెల్ఫ్ సెంటర్ దాదాపు 3-4 చోట్ల సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. మేము సెల్ఫ్ సెంటర్ అడగలంలా. ఊరు మొత్తంలో ఏదో ఒకటి చోట వేయండి, మేము ఆడికే పోయి రాస్తాం. ఈ విషయంపై ఎంత దూరమైనా పోతాం. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం 24 అడుగుల ఉన్న గోదావరి నీటి మట్టం సాయంత్రానికి 30 అడుగుల వద్దకు చేరింది. గురువారం ఉదయం 38.5 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు గోదావరి వరద పెరుగుతూ వస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు చేరుతుందన్న భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంట్లో పనికి పెట్టుకున్న 10 ఏళ్ల బాలికను వాతలు పెట్టి హింసించిన మహిళా పైలట్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. బాలిక అని కూడా చూడకుండా మహిళా పైలట్ కుటుంబ సభ్యులు చిన్నారిని తీవ్రంగా హింసించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై పైలట్ ఆమె భర్తపై ముడి దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
मर जाएगी वो नहीं बच्ची अच्छा वो बच्ची मरी नहीं है बच्ची नहीं मरी परवीन हट छोड़ दे हट देना బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం సిరికొండలో పార్టీ నాయకులు అంబేద్కర్ బొమ్మకు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ బొమ్మకు వినతి పత్రం అందజేశామని బీజేపీ నాయకులు తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేయాలని బీజేపీ కతలాపూర్ మండల శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి మండిపడ్డారు. भारतीय जनता पार्टी जिंदाबाद बीजेपी जिंदाबाद అక్రమస్తులను వెంటనే ఇదే మీ రాజ్యం మాతాకి జై. గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఈరోజు విమానాశ్రయం నుండి బాటసింగారంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్తున్న సందర్భంగా వారిని అడ్డుకొని కేంద్ర మంత్రి అని చూడకుండా వారిని అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ కతలాపూర్ మండల శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అనేక మార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. మేము తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ కూడా ఊరు గ్రామాన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చకపోవడం చాలా విడ్డూరం. ఈ రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ అనేక మార్లు అబద్ధాలు ఆడడం, ప్రజల్ని మోసం చేయడం, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత వాటిని వాగ్దానాలను నెరవేర్చమని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా అందరినీ భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బిడ్డ కేసీఆర్ ఖబర్దార్. గౌరవ కేంద్ర మంత్రివర్యులను మీరు ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను అందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచి అరెస్టు చేయడం చాలా దారుణం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ దీనికి బాధ్యత వహించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏదైతే పేదలందరికీ మంజూరు చేయాలని అనేక మార్లు 3 లక్షలు ఇస్తా. బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కోసం బయలుదేరిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ ను ఆయన నివాసంలో ముషీరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఇళ్లను నిర్మించకుండా మోసం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలు దుర్మార్గమని వినయ్ కుమార్ మండిపడ్డారు. ఇలా బాటసింగారానికి బయలుదేరదామని మేము ఇవాళ ప్రిపేర్ అయితే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఇంటికి అలా పోలీసులు వచ్చి నన్ను మా కార్పొరేటర్ గారిని ఇద్దరిని కూడా గృహ నిర్బంధం చేసి ఇవాళ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బాటసింగారానికి వెళ్దామనుకుంటే మనం అడ్డుకోవడం, మనల్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం అనేది జరిగింది. ఇవాళ నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి రజాకార్ల పాలన అనేది ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఇలా కేసీఆర్ ని మెడల్ వంచుతాం. ఎందుకంటే ఇలా మీకు తెలుసు, ఇలా తెలంగాణ రాకముందు 9.5 సంవత్సరాల కింద ఇలా పేద ప్రజలు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి వాగ్దానాలు చేశారు. ఇలా ఏమైంది?
1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న కేసీఆర్ ఇంతవరకు కూడా ఒక్కడు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ప్రజలకు ఎక్కడ కూడా ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలే. ఇవాళ దాన్ని పరిశీలిద్దామని చెప్పి పార్టీ పిలిపిస్తే ఇవాళ మమ్మల్ని ఎవ్వరిని కూడా కార్పొరేటర్లని మమ్మల్ని ఎవ్వరిని కూడా అక్కడ వెళ్లకుండా అడ్డుకోవడం, అదే రకంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా ఇలా అరెస్ట్ చేయడం అనేది, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఇలా ఎక్కడ మనం చూసింది లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్ కేసీఆర్, ఇంకా ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా పోరాడతాం. లేదంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ కూడా ఏదైతే వాగ్దానాలు ఇస్తున్నామో ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా కూడా మేము జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రజల కోసం ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి నేను కేసీఆర్ గారికి హెచ్చరిస్తున్నాను. ఏలూరు జిల్లా కైకలూరు మండలం గుమ్మలపాడు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న గుర్రెల ప్రసాద్ ఇంట్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ పలు కీలక పాత్రలను పరిశీలించారు. గతంలో ఆయన సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. మణిపూర్ హింస విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2 నెలలకు పైగా మణిపూర్ హింసతో అట్టడుగుతుంటే ప్రధాని మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే స్పందించారు. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మౌనం వీడాలని, లేకుంటే దేశ ప్రజలు క్షమించారని ఖర్గే హెచ్చరించారు. 2 నెలలకు పైగా హింసతో అడ్డుకుంటుంటే ప్రధాని దాని గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. देखिए वहाँ पर इतनी हिंसा घट रही है और हम आज वो मुद्दा उठा रहे हैं. मैंने भी नोटिस दिया है और पार्टियों ने भी दिया है और हमारे पार्टी के अनेक नेता भी नोटिस दी है और देखेंगे हमारे चेयरमैन साहब इसको उठाने देते हैं या नहीं. हम ये चर्चा करना चाहते हैं क्योंकि कम से कम 80 दिन से ये घटना घट रही है. जब 80 दिन से घट रही है, इसके ऊपर प्रधानमंत्री चुपचाप है और वो फ्रांस, इजिप्ट, उधर इधर सब जगह जाके आए, यूरोपियन कंट्रीज का दौरा किया, लेकिन मणिपुर उनको याद नहीं है और मणिपुर में जाके
कम से कम एक मीटिंग करके लोगों को बुला के सांत्वन कर सकते थे। वहाँ पर रेप चल रहा है, महिलाओं को सड़क पे ला के उनको मारपीट कर रहे हैं, उनके घर लूट रहे हैं और आज गैंग रेप हो रहा है। तो इसे सब चल रहा है तो मोदी साहब का इसको याद नहीं है। जब आपको समय 38 पार्टी को बुलाने का समय है, क्या 1 घंटा अपने इतने बड़े आपके पास तो हेलीकॉप्टर्स है और आप सुरक्षित जाके सुरक्षित आ सकते हैं, और राहुल जी के पास कोई व्यवस्था नहीं थी तो भी वो लोगों में जाकर मिले और उनसे बात किए। लेकिन आपके पास इतनी व्यवस्था रहते हुए भी सरकार का सब साधन आपके पास है तो आप क्यों नहीं जा रहे? आप चुनावी प्रचार में ही फिर रहे हैं। इस 80 दिन में भी उन्होंने बहुत से जगह अपने चुनावी प्रचार के भाषण करते फिरे। अरे चुनावी प्रचार चुनाव आने के बाद करो, लेकिन सरकारी पैसे पे चुनावी भाषण करते फिरते हो। लेकिन मणिपुर के जो इतना बड़ा दंगा हो रहा है, लूट हो रहा है, फसाद हो रहे हैं, महिलाओं की इज्जत जा रही है, घर डिस्ट्रॉय हो रहे, कार जल रहे हैं, सब कुछ हो रहा है, लेकिन प्रधानमंत्री अनदेखी कर रहे हैं। इसका मतलब यही है कि वो किसी ऐसे दुखद घटना में शरीक होकर लोगों को समाधान करना और उनका समस्या को सुलझाना नहीं चाहते। इसको क्योंकि वो खुद ही ये चाहते कि ऐसी अशांति रहे। अगर वो चाहते शांति रहे तो जरूर प्रधानमंत्री कोशिश करते हैं। మచిలీపట్నంలో ఓ మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు కొరియర్ శ్రీను ఆరోపించారు. బాధిత బాలికతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన నిరసనకు దిగారు. అరుణోదయ కాలనీకి చెందిన వైసీపీ నాయకురాలు అంజమ్మ మనవడు కొన్ని రోజులుగా అదే కాలనీకి చెందిన విద్యార్థిని వేధిస్తున్నాడు. దీనిపై బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు ఒత్తిళ్ల వల్లే నిందితుడిపై కేసు నమోదు చేయడం లేదని కొరియర్ శ్రీను ఆరోపించారు. కిట్టు నేను జాని నేను చెప్పాడు ఏంటంటే మా మరదల పిల్లని ఇలా పండు అనే అంటే మా మనోడు ఏడిపిస్తున్నాడు. కిట్టు అంటే అన్న నేను చూసుకుంటా ఏం కాదులే అన్న నేను మాట్లాడతాను అన్నాడు. ఏం మాట్లాడో మాకైతే తెలీదు. మాట్లాడి ఫోన్ పెట్టిన గంటకి మా చల్లి వాళ్ళ ఇంటి మీద వెళ్ళి చల్లిని చిత్తగొట్టేస్తే పిల్లలు వెళ్ళి పెద్దమ్మ రా అమ్మని కొట్టేస్తున్నారని వెళ్తే మా అక్కని కూడా కళ బగలు కొట్టేసి చెయ్యి ఇరగొట్టేసి మా చల్లి కాలు ఇరగొట్టేసి మా అక్క మెళ్ళో ఉన్న నల్ల పుసులు దండలు ఆగేసుకుని వాళ్ళు 4 ఉన్నారు. ఆడవాళ్ళు లావు స్టేషన్ కూడా వచ్చారు. వాళ్ళు 3 రోజుల నుంచి వస్తానే ఉన్నారు. ఆ 4 కలిసి కర్రలతో సరుకు కర్రలతో తెగొట్టేశారు. మేము ఎవరు లేము, మగ పిల్లలు లేము. అసలు ఏం చేయాలనుకుంటున్నారు పోలీసులు? మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? వాళ్ళే భయపడిపోతే మళ్ళాంటి వాళ్ళు ఏం కావాలి ఏమన్నా అంటే ఆమె గుడ్డలు చింపుకుంటాడమ్మా, యాసి పోసుకుంటానంటుందమ్మా, నా వల్ల కాదు మేమే దండం పెట్టేసిన అన్నట్టుగా సీఏ గారు ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. ఆ పిల్ల మెసేజ్లు ఉన్నాయి కదా సార్ అంటే మీ పిల్లదే తప్పమ్మా అని మా మీద కేకలేస్తున్నారు. కానీ అసలు మా గోడు ఇంట్లో వాళ్ళు కూడా ఆ తల్లి వదన ఉంది సార్, తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయాడు, పని చేసుకుని పెంచుకుంది సార్, అలా చేయొద్దని చెప్పమంటే ఆడికి మట్టికి ఒక్క మాట అలా ఒక్క దెబ్బ వేయలా తీసుకెళ్ళాలంటే పేర్ని గారు ఇంట్లో దాచేసుకున్నారు. ఎక్కడ దాచేసారు ఆడేమో మా వల్ల కాదమ్మా. ఎవరన్నా తెచ్చుకోమన్నారు స్టేషన్కి వస్తే మా వల్ల కాక మేము దగ్గరికి వెళ్ళాం. నిన్న వెళ్తే ఈయన మా వచ్చి స్టేషన్ కి మాట్లాడుతుంటే ఫోన్ చేసి చెప్తే పిల్లదే తప్పు ఉంది అన్నట్టుగా మాట్లాడు. పిల్లదే తప్పు అంటున్నారు. చిన్న పిల్ల ఏం తప్పు? ఆడనేవాడు మా ఇంటికి రాకపోతే మా పిల్ల బయటకి ఎందుకు వచ్చింది? అది అడగరా? అది ఎవరు ఆలోచించారా? ఆ పిల్లదే తప్పు పెడతారా? అది ఇంటి ముందుకు వచ్చి రేష్మా అని ఎందుకు పిలవాలి? 4 తాగొచ్చి అక్కడ కూర్చోపెట్టుకుని ఫోన్లో వీడియోలు ఎందుకు తీయాలి? ఆ పిల్ల పనులు చేసుకుంటే ఇంటి ముందా వాళ్ళమ్మ కనిపిస్తలేదా? ఫస్ట్ కొడుకు కొట్టుకున్నాం, గొడవ పడింది అయింది. 8 నెలల నుంచి ఆగిపోయారు అనుకున్నాం. 2వ రోజుల నుంచే నువ్వు ఎందుకు చెప్పావు మీ వాళ్ళకి నీ మీద యాసి పోస్తా, నిన్ను వదలలేను, నేను దారమ్మట ఏడిపిస్తానని పని కూడా వదిలేసి 2 కోట్ల స్కూల్ దగ్గరే ఉంటున్నారంట. స్కూల్లో చూసి పిల్లలు కూడా చెప్తున్నారు. నేను ఈ అమ్మాయిని కింద వేసేసి 4 పడి కొట్టేస్తుంటే నేను వెళ్ళి ఎందుకు అలా కొట్టినారని నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి వదిలేసి నన్ను కొట్టేశారు. రౌండ్ చేసేసి అసలు ఇలా బాగా సరళ చేసుకుని బాగా చేస్తున్నారు. 10 మంది
ఏమైపోయాడు జగన్? ఏది భద్రత ఆడవాళ్ళకి? మైనర్ బాలికను అలర్ట్ చేస్తున్నా పట్టించుకోవాలి. జగన్ వచ్చి 4 రోజుల నుంచి ఎక్కడ 100 చేయండి అంటారు, ఫోను తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి ఫోన్లు వస్తాయి, వదిలేయడం చూడన్నా ఎట్టా కొట్టారు. వాళ్ళని ఏం పిలిపించి కూడా పిలిపించలే ఇప్పటి వరకు. ఈ రకంగా కొట్టారు మాకు. ఏం జరిగిందమ్మా? జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తల ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలించాలని వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు బాటసింగారం వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కోరుట్ల నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కిషన్ రెడ్డి గారు నిరుపేదల డబుల్ బెడ్రూమ్ల పరిశీలనకు వెళ్తే ఈ కేసీఆర్ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తకుండా పేద ప్రజలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్లకు టీఆర్ఎస్ కార్యకర్తలకు కట్టుబెట్టడం, రాష్ట్ర అధ్యక్షులు దీన్ని ప్రశ్నించడం, వారికి మింగుడు పడక రాష్ట్ర అధ్యక్షులు గారిని, కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా రఘునందన్ రావు గారిని అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ కోట్ల శాసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బేచర్ మేము కోరుతున్నాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్గ అయినటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించలే. అదేవిధంగా బాటసింగారం గ్రామంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలనకు పోతున్నటువంటి కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఏదైతే మీ యొక్క లోపాలు కనిపిస్తాయి, మీ యొక్క పరిపాలన ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఈ యొక్క ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యక ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఏ విధంగా కష్టపడుతున్నారో వారి మీ తప్పుల్ని ఎత్తి చూపుతాడనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కిషన్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా ఈ యొక్క ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలా. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారో దమ్ముంటే ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పై యుద్ధానికి మేం సిద్ధం. నాంపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న రాయలసీమ యూనివర్సిటీ. చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆగ్రహం. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. 9,27,580 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. పదేళ్ల బాలికను వాతలు పెట్టి హింసించిన మహిళా పైలట్ కు దేహశుద్ధి చేసిన చిన్నారి బంధువులు, స్థానికులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.